చందు హాయ్. కోళ్ళు తీసుకొని వస్తాం. నువ్వు తొందరగా పోయి కోళ్ళు పట్టుకొని వచ్చేసావు అనుకో, తొందరగా మనం స్టార్ట్ చేయొచ్చు. మన ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది. తొందర మనం కంప్లీట్ చేసేస్తే మనం కూడా బుక్ తినొచ్చు. లేట్ అయిపోతుంది, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. మనం అయితే తొందర పట్టుకొని వచ్చేసి వస్తుంది మంచిగా. అట్లా వస్తే అయితే ఎక్కువ ఇబ్బంది పడదు. ఓకేనా, తొందరగా పట్టుకొని వచ్చేసి వాళ్ళు తొందరగా తీసుకొని వస్తారు. మిగిలిన సామాన్ ఏమేమి ఉందో అదంతా నేను ప్యాకింగ్ చేసేస్తా. ఈరోజు మనం అయితే అవుటింగ్కి వెళ్ళిపోతున్నాం. అవుటింగ్ పోయి వండుకొని బువ్వ కూర ఆటే తింటాం మేము. ఇక ఇక్కడ తినం, ఇక్కడ తినేది పడతలే ఆట. మేము అంతా బయట తిందామని ప్లాన్ చేసినాం కదా. ఓకేనా, వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అమ్మా. ఇగో మనోళ్ళు నాది బిర్యానీ వండు అయిపోయింది. మనోళ్ళు వచ్చేసి కోళ్ళు తీసుకురమ్మంటే కోళ్ళు తీసుకొచ్చి సంచులు అట్నే పెట్టిరు. ఇంతవరకు ఇంకా వీళ్ళు కొట్టించుకురండి వాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పు. వెళ్ళిపోదాం. ఎప్పుడు గనిబాయిగా కొడతారు. ఇప్పుడు మీరు చికెన్ సెంటర్ కదా కొట్టించుకొస్తారా, మీరే మరి ఇస్తారా దాని మెడలు? అనే కొట్టించుకొస్తారా, మరి మీరే మెడల్ ఇస్తారా దాన్ని? దాని మెడల్ ఇస్తా అంటే ఎప్పుడు పోదాం, డైరెక్ట్ పోయి మెడల్ ఇచ్చేద్దాం. ఎట్లా అంటారు ఎప్పుడు? గడిచిన కొద్ది వాతావరణం చేంజ్ అవుతుంది. మనం మరి అమెజాన్ అడవులలో పోయి బయట పడ్డట్టు అవుతుంది కథ. అందుకే తొందర నడురి. మనమైతే ఇప్పుడు లొకేషన్కి వచ్చేసినాం. మన బొలేరుని అయితే వెనకాల చూసుకోవచ్చు, అక్కడ ఉంది. మేమంతా ఇప్పుడు మేము రాళ్ళు దేవలాడకరానికి అయితే పోతున్నాము. రాళ్ళు అయితే తీసుకొని వచ్చి చికెన్ అయితే వండేసేయాలి. పామ్ ఆయిల్ తోటలను అయితే ప్లాన్ చేసేసినాం. ఫామ్ లో పర్మిషన్ కూడా తీసుకున్నాం. మనం రాళ్ళు తీసుకొచ్చేసినాం. తమ 4 పోయినాం, 3 రాళ్ళు పట్టుకుని. ఎట్లా వస్తుందో ఎప్పుడు క్లారిటీ, మీరు క్లారిటీ మంచిగా రాలేదంటే ఎప్పుడు మళ్ళీ ఇంకొక నాడు ఇంకో ప్లాన్ చేద్దాం. కానీ సక్సెస్ అయ్యాక నమ్మకం. ఒక్కడే దెబ్బ కంటి పెట్టాడు మొత్తం మీద మనం అయితే అంటు పెట్టేసినాం ఒక్కడే దెబ్బకు. 3 వీడియోలు పెట్టి ఎడుగుదాం అసలు. ఇటో పోను ఎన్ని దిక్కులో చూడాలి. నువ్వు ఇట్రా చందు, ఇటొకటి 3 యాంగిల్లో 3 వచ్చేస్తాయి. ఓకేనా, మనం అయితే అంటు పెట్టేసినాం. ఇప్పుడు మనం గంజు పెట్టుకోవాలి, గంజులో బొంజు వేసుకోవాలి. దగ్గర పెడితే ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకుంటున్నాము. మన చికెన్ వండుకోవాలంటే మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎంత పోయాలో గణేష్ చూస్తారు. ఈ రోజు అయితే అంజీబాయ్ ఎన్నడూ షేకన్ అయితే ప్రిపేర్ చేస్తున్న చికెన్. అది ఎట్లుంటది ఎట్లుంటది ఎందుకు కదా అనేసి చూద్దాము. పర్ఫెక్ట్ వస్తే మా వ్లాగ్ మాత్రం హైలైట్ కాదు, ఏమైనా తేడా వస్తేనే హైలైట్. ఇప్పుడు నూనె మసులుతుందా అనేసి అయితే మన చందుగాడు వచ్చి చేతి పెట్టి చూస్తాడు. మసులుతుంది. సో ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ అయితే వేసుకుందాం. కొన్ని ఉల్లిగడ్డలు అయితే దాచి పెట్టుకుంటున్నాం నంచుకోవడానికి. అప్పుడప్పుడు మనం బగోలు మర్చిపోయాం అనుకో, ఇట్లా కవర్లలో కూడా కడుగుతాము. మొత్తం చాలు లెగ్ పీసులు ఉన్నాయి. దోస్తులు మనం వచ్చేసి ఇప్పుడు చిలకలూరుపేట చికెన్ వేసుకుంటాము. లెగ్ పీసులు ఉన్నాయి. ఇప్పుడు మనం కరీంనగర్ కారం వేసుకుందాం. మీరు టెన్షన్ పడకు, కురియాల తింటేనా నా పేరు తినకుండా గణేష్. ఇప్పుడు మనం తెల్లుప్పు వేసుకుందాం. గడ్డితో వేసిన దానికంటే చేతితో వేస్తే మంచిగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా మనది ఏమైందంటే ఇప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువైనాయి, దాని గురించి అయితే మంట పెడుతున్నాం. లేదంటే మన ఇది అయిపోయింది యాక్చువల్గా, తీసేయాల్సింది. ఎవరెస్ట్ మసాలా వేసుకుందాం మనం ఇప్పుడు. చలో రైట్, మరి ఇప్పుడైతే దించేద్దాం. ఇప్పుడు అయిపోయింది మనదంతా, దించి పక్కా పెట్టి తినేయడమే. ఇక అంజీబాయ్ ఉండేది కదా, వెయిట్ చేయండి. జస్ట్ ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఇది ఎలా వచ్చిందని చెప్పారు. వీళ్ళు ఉడుతున్నాయి వీళ్ళకి, ఎందుకంటే మధ్యాహ్నం ఆనందిలే పెట్టుకోరు దీని గురించి. అన్నం అయితే వచ్చేసింది, అయిపోయింది. కూర 2 వచ్చేసినాయి. మనం అయితే ఇప్పుడు తిందాం. రైట్, మరి ఆ స్టైల్ అది మొత్తం పెట్టాం కానీ అది ఎట్లా వస్తుందో చూసి మేము తినడైతే స్టార్ట్ చేసేస్తున్నాం. అందరం వేసుకున్నాం. చలో మళ్ళీ ఇప్పుడైతే తిందాం. మనం అన్నాక సూపర్ ఉంటుంది. కానీ నీ మాటల్లో చెప్పాలి, నేను వండిందని. సూపర్ పర్ఫెక్ట్. చెప్పాలి ఎట్లుంది చందు? ఇన్ఫ్లుయెన్సర్ చందు. కావాలి ఒకళ్ళు క్విక్ అని కూడా అంటలేరు, ఎందుకంటే అందరూ మధ్యాహ్నం అన్నం తింటే ఇప్పుడు డైరెక్ట్ ఈవినింగ్ అన్నం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు 4:50 అవుతుంది. అందుకే మా వాళ్ళు సప్పుడు కూడా చేస్తలేరు, సప్పుడే తింటారు. మన గడిబ్రోహన్ అయితే మాటలు వస్తలేవు అసలు నోట్లోకి వెళ్ళి మనం వండే చికెన్ చూసి.
టేస్ట్ మాత్రం నంబర్ 1 వచ్చింది. టమాటం అవుతుంది అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ వచ్చింది. యాక్చువల్లీ దీని కలర్ చూసి ఎర్రగా అయిందని చెప్పేసి కారం ఎక్కువైతే అనుకోరు, కాకపోతే కారం ఎక్కువ కాలే. ఇప్పుడు ఆడికాడికి అయిపోయింది. నూనె కూడా కాలేరా మంచిది. నూనె ఎక్కువ అన్నాడు. ఇప్పుడు నూనె పోయిందా కనబడుతుంది కదా. ఇప్పుడు గని బ్రోకి ఏమనిపిస్తుంది అంటే చికెన్ ఉంది, బగార్ రైస్ ఉంది, దీంతో పాటు మందు లేదు, పక్కకు ఒక 2 బీర్లు ఉంటే కుచ్చి పారదెంగ అన్నట్టు ఉంది. కానీ లేవు, ఎందుకంటే ఈరోజు మేము ఓన్లీ ఫుడ్ బ్లాగ్ అనుకున్నాం, మందు ఉండదు అనుకున్నాం. అందుకే మందు లేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అది మా వాళ్ళు యాక్చువల్గా చపాతీలు చేద్దామన్నారు. చపాతీలు కొంచెం టైం పడుతుంది. చపాతీ చేయాలంటే మనకు ఎక్విప్మెంట్ కూడా ఇంకెక్కువ కావాల్సి వస్తుంది. ఇదే ఇక నేను మంచిగా చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు రేజలు వేస్తారు. మళ్ళీ నాకేం తెలియదు అని మీరు వేసినారు. చికెనే గుద్దవాళ్ళగా సెట్ అయింది, మంచిగా మస్తు ఉందంటే. పెరుగు చికెన్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది అనుకో. అసలు ఫస్ట్ అన్నం చాలా అనుకున్నాం, మధ్యలో మిగిలింది, లాస్ట్ పెరుగు కాంబినేషన్ మొత్తం కూడా తింగినాం. అన్నం మొత్తం ముడుచుగా తిన్నాం. కాకపోతే చికెన్ సోరా మిగిలింది, కానీ చికెన్ పెరుగు మాత్రం లాస్ట్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది అనుకో. సూపర్ బాగుంది. గణేష్ పెరుగుతో సల్లతో తింటాడు. కూడా నీళ్ళు వస్తావరా మంచి అవురా తాగుతారా? కొంచెం గట్టి ఉంది పెరుగు, అయినా కూడా నా కొడుకు ఇంటికాడ సిగ్గు పడద్దు, కడుపు తినాలి మంచిగా. వాస్తవానికి ఇలా మంచిగా అనిపించింది అనుకో. ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేయకపోయినా గుద్దనే పెట్టుకున్నద్దు. ఈసారి మాత్రం గుద్దవాళ్ళగా తిన్నాం మంచిగా, పర్ఫెక్ట్. కడుపుకైతే నిమ్మలంగా తిన్నాం అనుకో. ఇలా ఫుడ్ ఛాలెంజ్ పెడితే నేనే కలిసి కావచ్చు. సక్సెస్ అయితే మా తిండి మాదే. ఛానల్ పేరు బాగుంది, అది అదే ఛానల్ పేరు. మా తిండి మేమే తింటాం, మా తిండి మాదే. మా తిండి మీరు కూడా తినాలంటే మా దగ్గరికి రావాలి, మీరు మేము వండి పెడతాం. ఎవ్వరైనా రావచ్చు, కాకపోతే డేట్ ప్లాన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజుకి ఒకరినే ఇస్తాం ఛాన్స్. మళ్ళీ ఎట్లా అంటే కారం పొడి పట్టుకు రావాలి. కారం పొడి ఫ్రీ వద్దు తీరా, కారం పొడి మనం పిలిచి కారం పొడి ఏమంటే అలా ప్రేమతో 2-3 వేలు ఇస్తాను ఇయ్యను. కానీ కూడా ఆశించాం మేమేం అడగం, ఎందుకంటే మేము కూడా గరీబోలమే. సో ఫైనల్లీ అయితే మొత్తం ఫుడ్ అయితే తినేసినాము. లాస్ట్ కొంచెం చికెన్ మిగిలింది, అది వచ్చేసి మన బ్రో వచ్చేసి మన చింటూ బాయ్స్కి అయితే పెట్టేస్తుండు. చూస్తున్నాం కదా, నువ్వు చెప్పాను మనోడు వచ్చేసి వీడియో బ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నాడు. సో మీకు ఇలాంటి ఫుడ్ వీడియోస్ చికెన్ సోరోన్ అయితే మిగిలింది, దాని అయితే మనం మన చింటూ బాయ్స్కి అయితే వేసేస్తున్నాము. ఎందుకంటే మనం వాటికి కూడా కొంచెం చేద్దాం, అప్పటి నుంచి చూస్తున్నాయి. ఇవి మా తిప్పలు ఇక లాస్ట్కు తిన్నంతసేపు ఉన్నంతసేపు ఏమనిపించాలని అడుగుతుంటారు, బాగా అనిపిస్తుంది. చలో ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. వచ్చిన వీడియోలను అయితే జర ఆదరించి మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఫుడ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. మంచి లొకేషన్లలో తీస్తాము, మంచి కూరలో వండుతాము. మీరు దానికోసం ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ ఏం లేదు. రైట్, బాయ్ బాయ్.